మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తోందని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మరియు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. తెనాలి పద్మావతి ఆధ్వర్యంలో నిర్మించనున్న పీవీఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ కు వారు శంకుస్థాపన చేశారు. మహిళా సాధికారత దిశగా ఉయ్యూరులో మరో అడుగు పడింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మాజీ కౌన్సిలర్ తెనాలి పద్మావతి నిర్మించనున్న పీవీఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ భవన నిర్మాణానికి మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఘనంగా శంకుస్థాపన చేశారు. హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల పక్షపాతి అని కొనియాడారు. మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చిన్నపాటి వ్యాపారాల నుంచి భారీ పరిశ్రమల వరకు మహిళలకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని మహిళలు అందిపుచ్చుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఒక ప్రాంతంలో కొత్త వ్యాపారం లేదా ఫంక్షన్ హాల్ వంటి నిర్మాణాలు ప్రారంభం కావడం వల్ల ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయని అన్నారు. జన సంచారం పెరిగి చుట్టుపక్కల మరిన్ని వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు జంపాన గురునాథరావుతో పాటు తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి పద్మావతి తలపెట్టిన ఈ బృహత్తర కార్యం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.